ఇంకా స్టార్ట్ చేద్దామా? నాకు మూడు వచ్చినప్పుడు నచ్చినోనికి వాడు అడగకపోయినా పువ్విస్తాం. ఇంకా ఏం అడిగినా ఇస్తాం. ఏం చేయాలి అని అమాయక మొహం పెట్టకుండా అందిన కాడికి దోచేయాలి. మా వాడికి నేనంటే ఎంత కోపమో, రాత్రి అయితే చాలు కొడుతూనే ఉంటాడు. మరి వాడంటే నాకెంత ప్రేమో, ఎంత కొడుతున్నా ఆపమని మాత్రం చెప్ప. అబ్బాయిలు తగ్గేదేలే అంటారు కదరా. రాత్రి యుద్ధంలో మీ తమ్ముడిని 2 నిమిషాలు తగ్గకుండా నిలబెట్టండి రా, చూద్దాం. ఫస్ట్ నైట్ అనగానే మా వాడు ఎగ్జామ్ కు బాగా ప్రిపేర్ అయ్యాడు. కానీ ఏం లాభం, నా పేపర్ పై వాడి పెన్ను పెట్టగానే ఇంక అంత కారిపోయింది. నా బాయ్ ఫ్రెండ్ 14 ఏళ్లకే నా పువ్వు కోసం గోడ దుక్కాడట. మరి మీ తమ్ముడు ఏ వయసులో పువ్వు కావాలని కొట్టుకున్నాడో కామెంట్ లో చెప్పండి. మీ అబ్బాయిలే కాదు, మా అమ్మాయిలను కూడా కక్కుర్తి పడతాం. ఆ టైంలో మీరు అడగకపోయినా పువ్వు మేమే ఇస్తాం. అమాయకంగా ఏం చేయాలనుకుంటే దున్నడమే మీ పని. ఏంరా రాజు, అమ్మాయిలను చూస్తే ఆగవుట, నైట్ అయితే చాలు కుమ్ముడే అట, కాస్త తగ్గబోయ్. వాడు చూస్తున్నాడో లేదో ఈ వీడియో షేర్ చేయండి రా వాడికి. అబ్బాయిలు ముందు డబ్బు సంపాదించండి. నీకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి కూడా మేకప్ వేసుకుని వచ్చి పువ్విస్తుంది, తర్వాత ఇష్టం వచ్చినట్టు దున్నుకోవచ్చు. నొప్పిగా ఉంది తీసేరా అంటే తీసేసేవాడు నాకైతే నచ్చడబ్బా. నొప్పిగా ఉంది వద్దురా అన్నా కూడా బలంగా గడ్డపార దింపే రాక్షసుడే నచ్చేది. నువ్వు అలానే అయితే కామెంట్ చెయ్యి. ఆయన పక్కింటి ఆవిడతో ఒక నైట్ ఛాన్స్ వస్తే బాగుంటుందని అన్నాడు. నేను వెళ్ళి మాట్లాడినా అన్న, ఆశ్చర్యంతో సరే అన్నాడు. ఆ భర్త ఒప్పుకున్నాడు. ఆయన ఆవిడతో రాత్రి గడిపేశాడు. తర్వాత మా ఆయన అతను ఎలా ఒప్పుకున్నాడు అని అడిగాడు. ఆయనకు నాతో గడిపే ఛాన్స్ ఇస్తా అన్న, అందుకే అని చెప్పా. చెప్పేటప్పుడు నా ఒంట్లో కోరికలు పుట్టి జివ్వుమని నరాలు లాగుతాయి. వింటున్నప్పుడు మీకు కూడా అలానే ఉంటుందా? అలానే ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారో. నా ఫాలోవర్ ఒకడు నాకు ఛాన్స్ ఇవ్వని కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. నేను తోపు తురుము అంతసేపు చేస్తా ఇంతసేపు చేస్తా అన్నాడు. ఈ రోజు ఛాన్స్ ఇస్తే 2 నిమిషాలకే పడిపోయాడు. చూడు కన్నా, పువ్వు అనేది ఎప్పుడు ఫ్రెష్ గా ఉండదు. దాని చుట్టూ ఎన్నో తేనె తీగలు వచ్చి తేనె జుర్రేసిన తర్వాత పువ్వు నీకు అందుతుంది. నాకు వచ్చే పువ్వు తాజాదనుకోవడం నీ వెర్రితనం. ఒకడైతే ఒక రోజు నాపై దాడి చేయడానికి వాడు బనానాను బయటికి తీశాడు. నువ్వు దాడి చేయడానికి నేను పనికి రాను అని చెప్పినా ఎనలేదు సచ్చినోడు. చివరికి బనానాకే షాక్ తగిలి సచ్చింది. మీలో ఎవరికైనా నేను నచ్చానా? నా పొలాన్ని దున్నుతారా? మీ ట్రాక్టర్ ఎన్ని గంటలు పనిచేస్తుంది? ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎంతమంది ఓకే అని కామెంట్స్ చేస్తారు? పువ్వులో కార్ చేసిన తర్వాత అలసిపోయేవాడు నాకొద్దు. నేనే వద్దురా బాబు అన్నా గాని పంబరేగొట్టేవాడే కావాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మా ఆయన కన్నా ముందే వాళ్ళ తమ్ముడు లేస్తాడు. వాడి పైకి ఎక్కి 2-3 స్ట్రోక్లు ఇచ్చి పడుకోబెట్టాలి. లేదంటే నా మొగుళ్ళు లేస్తే రచ్చే. ఈ మొగుళ్ళు లేడు కదా, నిన్న రాత్రి అంతలా కేకలేసావని మా ఎదురింటి ఆవిడ అడిగింది. రాత్రి పక్కింటి పిల్లాడు భయపడుతున్నాడని పక్కలో చోటిచ్చా. అంతే, వాడి దెబ్బకు పులుసు కారిపోయిందన్న. నేను నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగా. నా తమ్ముడు లేచుంటే పనుకో పెట్టడానికి చావు కొడుతున్నా అన్నాడు. నా పువ్వులో పెట్టరా, వాడు చల్లగా పడుకుంటాడన్న. పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. విషయంలో తడిచిన అమ్మాయిని చూస్తే మీకు ఎక్కడో అగ్గిరేగుతుంది కదా, నన్ను చూస్తే ఇప్పుడు మీకు అగ్గిరేగుతుందా? చెప్పు బావా, అలా చూస్తూ ఉండిపోతావే.
ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? పాతకాలంలో రోకళ్ళు బాగా దిట్టంగా ఉండేవి, ఒక్క పూటేస్తే ఇల్లు మొత్తం అదిరిపోయేది. కానీ ఇప్పుడు రోకళ్ళు అంత స్ట్రాంగ్ గా లేవు, ఎన్ని పోట్లు వేసినా మంచం కూడా కదలదు. నా ఫ్రెండ్ తమ్ముడు భలే జాదుగాడు, అక్క ఫ్రెండ్ అని కూడా చూడలేదు. నా ఫ్రెండ్ లేనప్పుడు ఇంటికి వెళ్ళా అంతే పువ్వుకు రాడు దింపేశాడు. ఇంతటి కండలు తిరిగిన ఒంగోలు గిత్తైనా సరే పొలం దున్ని దున్ని చివరికి అలసిపోవాలే గాని పొలం మాత్రం అరిగిపోదు. అంతే, మేం కూడా ఎంతసేపు దున్నినా వద్దనము. సారి మిరపకాయ నిమ్మకాయలతో ఇలా అంది, కొత్త పువ్వు వచ్చింది తేనెలు రుచి చూడడానికి వస్తారా అని. ఇప్పుడు నువ్వు అలానే అంటావు, మమ్మల్ని బయటే పెట్టి నువ్వు మాత్రమే పువ్వు లోపలికి వెళ్ళి తేనెలు రుచి చూస్తావు, మేం మాత్రం తలుపులు గుద్దుకోలేక చావాలి అన్నాయట నిమ్మకాయలు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను మర్చిపోయావా అని అడిగాడు. తొడబంధం 90 ఏళ్ళు ఉంటుంది, నీ తమ్ముడు ఎప్పుడు లేస్తే పువ్వు కోసం అప్పుడు రావచ్చు అన్న. అరే నీ అబ్బా, రోజులకి ఎగ్జామ్ రాయనివే అని నా బాయ్ ఫ్రెండ్ ఎంట పడుతున్నాడు. సరే అని ఛాన్స్ ఇచ్చా, పేపర్ పై పెన్ను పెట్టక ముందు ఇంకంత కారిపోయింది. అందుకే పెన్ను స్ట్రాంగ్ గా ఉండాలి. రాత్రి మా ఇంటికి మా బంధువుల పిల్లోడు వచ్చాడు తినడానికి. అరటి పండ్లు జామ పండ్లు వాడి ముందర పెట్టాను. వాడేమో నా మామిడి పండ్లే కావాలన్నాడు సచ్చినోడు. రాత్రి ఒక ఫంక్షన్ కి వెళ్ళామా, అక్కడ 5 నిమిషాలు కరెంట్ పోయిందో లేదో అప్పుడే ఎవడో పని కానిచ్చాడు. అదిగో వీడియో చూస్తున్నాడే వాడే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. పువ్వు కోసం ఎన్ని తిప్పలు పడతారా. దొరక్క పువ్వు దొరికితే పట్టుమని 10 నిమిషాలు కూడా పని చేయలేరు. మళ్ళీ మాటలేమో కోటలు దాటుతాయి. How girls are crazy about me, I don't know.